వేదాంతం పరిచయం పరిభాష. మాయ నిర్వికల్పం అంటే విభజన లేని, వ్యక్తం కాని, వ్యవహారం లేని రూపం. దీని కారణ అవస్థ అంటారు. సృష్టిలోని అన్ని రకాల శక్తులకి, అన్ని రూపాల వస్తువులకి మూలాధారాన్ని కారణ అవస్థ అంటుంది శాస్త్రం. కారణ అవస్థని మాయా అంటారు. శరీరత్రయం కూడా మాయలోకే వస్తుంది. అంటే సృష్టి జరగకముందు ఒకటి ఉంది, అదే మాయ. ఇంతకుముందు ఆత్మ గురించి నేర్చుకున్నప్పుడు ఆత్మ చైతన్య స్వరూపమని, అది దేశకాలాలకు అతీతమని, అందువల్ల అది శాశ్వతమని చూశాం. అంటే దీని అర్థం సృష్టి జరగకముందు చైతన్య స్వరూపం కూడా ఉంది. ఇప్పుడు మనం సృష్టి జరగకముందు రెండు వస్తువులు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. ఆత్మ పేరుతో చైతన్యం దేశకాలాలకు అతీతంగా ఉంది. సృష్టి మొత్తం బీజ రూపంలో మాయ పేరుతో ఉంది. అందువల్ల ఆత్మ మాయ రెండూ ఉన్నాయి. వ్యష్టిపరంగా చైతన్యాన్ని ఆత్మ అంటే, సమష్టిపరంగా అదే చైతన్యాన్ని బ్రహ్మ అంటారు. రెండూ ఒకటే. అంటే ఆత్మ బ్రహ్మ చైతన్యం పదాలన్నీ ఒకటే. అయితే రెండు పేర్లు ఎందుకు? రెండు పేర్లకి ఆధారం వాటి స్థానం. వ్యష్టిగా ఆత్మ, సమష్టిగా బ్రహ్మ. వాటి అర్థాలు కూడా ఇంచుమించు ఒకటే. ఆత్మ అంటే ఆప్నోతి సర్వం ఇది ఆత్మ, సర్వాత్మకమైన ఎల్లలు లేని వస్తువు. బ్రహ్మ అంటే అనంతం, బృహ్ ధాతువు నుంచి వచ్చింది. ఈ బ్రహ్మ బృహ్ కంటే పెద్దది, పూర్తిగా పెద్దది. అందువల్ల సృష్టి ప్రకరణం గురించి నేర్చుకోవాలంటే అది అంతం లేని రెండు సూత్రాల గురించి నేర్చుకోవాలి. బ్రహ్మ ప్లస్ మాయ, ఇంకా చైతన్యం ప్లస్ వస్తువు. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి.